ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కౌంటింగ్కు పూర్తిగా ఏర్పాట్లు సిద్ధం చేశారు నిజామాబాద్ ఎన్నికల అధికారి. ప్రతిక్షణం ఎన్నికల కౌంటింగ్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతిక్షణం అందుబాటులో ఉండి ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేశారు నిజామాబాద్ ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, అదేవిధంగా పోలీస్ అధికారి కల్మేశ్వర్. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ నిజామాబాద్ కౌంటింగ్ సెంటర్ డిచ్పల్లిలోని సిఎంసి వద్ద ఉంది. ఈ నిజామాబాద్ కౌంటింగ్ సెంటర్ 140 టేబుల్లు 103 రౌండ్లతో కౌంటింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా 600 మంది ఏజెంట్లు, అంటే ఒక్కో టేబుల్కి 29 మంది ఏజెంట్లు చొప్పున ఉంటే 600 మంది ఏజెంట్లు, 600 మంది ఇతర సిబ్బంది. కౌంటింగ్ కోసం అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లు కలిసి 100 మందికి పైగా ఉంటారు. పోలీసులు పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుమారు 1000 మంది వరకు ఎన్నికల కౌంటింగ్లో పాల్గొనున్నారు సిబ్బంది. మొత్తంగా నిజామాబాద్ ఎన్నికలకు సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు, ఆర్మూర్, అదేవిధంగా బాల్కొండ, కొర్ట్ల, జగిత్యాల, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాలు ఉంటాయి. అత్యధికంగా నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్లో కౌంటింగ్ సెంటర్, ఆ కౌంటింగ్కి సంబంధించి అత్యధికంగా పోలింగ్ స్టేషన్లు ఉండడం, అందులో భాగంగా రౌండ్ల వారీగా చూస్తుంటే 22 రౌండ్లు ఈ అత్యధికంగా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు అన్నింటికంటే ముందే ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన 13 రౌండ్లతో పూర్తి కానుంది ఆర్మూర్ కౌంటింగ్కి సంబంధించి. మొత్తంగా నిజామాబాద్ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఎప్పటికప్పుడు జిల్లాకు సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. నిజామాబాద్ అర్బన్, అదేవిధంగా నిజామాబాద్ రూరల్కు సంబంధించి కౌంటింగ్ ఆలస్యం. కొర్ట్ల, జగిత్యాల 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ 20 రౌండ్లలో పూర్తయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికలకు అన్ని ముందస్తున్న పోస్టల్ 45 నిమిషాల వరకే తొలి రౌండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి జిల్లా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాలో లోక్సభ స్థాన పరిధిలో అయితే 7,414 ఓట్లు పోస్టల్ ఓట్లు వచ్చాయి. అందులో సర్వీస్ ఓట్లు 724, అదేవిధంగా ఇప్పటి వరకు 311 మాత్రమే అందులో లెక్కింపుకు నాకు వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా మొత్తంగా 17 లక్షల ఓటర్లు ఉంటే 12 లక్షల పైగా ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్ల కోసం ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 12 లక్షల పైగా ఓట్లు పోలైన నేపథ్యంలో అత్యధికంగా 8:45 మొదటి రౌండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా చివరి రౌండ్ పూర్తయ్యేసరికి సాయంత్రం 3 గంటల వరకు పడుతుందని చెప్పి జిల్లా అధికారులు అయితే తెలుపుతున్నారు. మొత్తంగా ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు, కౌంటింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఎన్నికల అధికారి రివ్యూ చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదే టేబుల్ల వారీగా ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఇక్కడికి వచ్చే వాహనాలు కానీ దానికి అంతటికి సంబంధించి జిల్లా పోలీస్ అధికారులు పూర్తిగా స్ట్రిక్ట్ చేశారు. ఏదైతే సిఎంసి కౌంటింగ్ సెంటర్ డిచ్పల్లిలోని జాతీయ రహదారి 44 పక్కన ఉంది. దానికి సంబంధించి 44 పక్కన ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో జాతీయ రహదారి 44 పక్కన వెళ్ళే వాహనాలు తప్ప ఇతర ఇక్కడికి కౌంటింగ్కి వచ్చే వాహనాలు ఏవి కూడా ఇక్కడికి రావద్దని చెప్పి దీనికి అందరికి సంబంధించి అధికారులు అయితే స్ట్రిక్ట్గా ఆర్డర్ చేశారు. మరోవైపు డిచ్పల్లి నుంచి సిఎంసి వరకు వచ్చే రైల్వే స్టేషన్ ముందట ఉన్న రోడ్డు కేవలం అధికారులు రావడానికి కోసమే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ రూట్ వెంట ఎవరు రాకూడదని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. మరోవైపు ఏజెంట్లు, ఇతర సిబ్బంది ఎవరైనా సరే, మీడియా పర్సన్స్ ఎవరైనా రావాలనుకుంటే నడిపల్లి నుండి అమృతాపూర్ మీదుగా సిఎంసికి రావాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కౌంటింగ్ సెంటర్ వద్ద 4వ తేదీ ఉదయం నుండి 5వ తేదీ ఉదయం వరకు పూర్తిగా 144 సెక్షన్ ఉంటుంది. 4 కంటే ఎక్కువ మనుషులు ఇక్కడ తిరగరాదని చెప్పి పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కౌంటింగ్కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన తర్వాత 8:45 మొదటి రౌండ్ వస్తుంది. అదే చివరి రౌండ్ 3 గంటల వరకు పూర్తవుతుందని చెప్తున్నారు. మొత్తంగా కౌంటింగ్కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అయితే, ఎలాంటి ఆటంకాలు జరగకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే చేశారు జిల్లా ఎన్నికల అధికారులు. ఇదే కోణంలో కూడా చూసుకోవచ్చు, ఎప్పటికప్పుడు నిజామాబాద్ కౌంటింగ్ సంబంధించి ఉత్కంఠ భరిస్తుంది. ఎందుకంటే నిజామాబాద్ ఎన్నికల బరిలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రధానంగా పోటీ చేశాయి. కాంగ్రెస్, బీజేపీ ప్రధానంగా ఒకటి పోటాపోటీగా ఓట్లు వచ్చాయని చెప్పి ఎవరికి వారే చెప్పుకుంటున్న నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ భరితంగా ప్రజలైతే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ 4వ తేదీ నాడు ఈ ఫలితాలు వచ్చిన వెంటనే ప్రజలకందరికైతే అర్థమవుతుంది ఎవరు ఓటేశారు, ఏ పార్టీకి ఓటేశారు. కానీ ఖచ్చితంగా ఎన్నికల అధికారులు అయితే మాత్రం ఈ కౌంటింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.